హాయ్ అండి, మనం ఈరోజు బాసర సరస్వతీదేవి టెంపుల్ గురించి మనం తెలుసుకుందాం. వసంత పంచమి, అమ్మవారి పుట్టినరోజు, పిల్లల అక్షరాభ్యాసానికి చాలామంది వచ్చున్నారు. మరి ఆ కిటకిటలాడే జనాన్ని, భక్తజనాన్ని మనం చూసి ఆ టెంపుల్లో జరిగే వైభవాన్ని కూడా తిలకిద్దాం రండి. మాఘమాసం కొనసాగుతుంది. చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినరోజు మాఘమాసం శుద్ధ పంచమి. దీనినే వసంత పంచమి, శ్రీ పంచమి అని కూడా అంటారు. క్రోధీనామ సంవత్సరంలో ఫిబ్రవరి 3వ తేదీన దేశవ్యాప్తంగా వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. పండితులు, సిద్ధాంతులు తెలిసిన వివరాల ప్రకారం చదువుకునే పిల్లలు ఈ రోజున కొన్ని ప్రత్యేక నియమాలను పాటిస్తే చదువులో రాణిస్తారని చెబుతున్నారు. వసంత పంచమి రోజు పిల్లలు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. చదువుకునే పిల్లలకు వసంత పంచమి చాలా ప్రత్యేకమైన రోజు. ఆ రోజు చదువుల తల్లి సరస్వతీదేవిని పూజించడం వలన విద్యార్థులకు విద్యలో ఉన్నత శిఖరాలను చేరుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. జ్ఞానాన్ని సంపాదించడమే కాకుండా కొత్త ఆలోచనలు రావటం, పాఠశాలలో పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. వసంత పంచమి రోజున చిన్నపిల్లలు తమ విద్యా జీవితం ప్రారంభిస్తారు. అంటే ముహూర్తంతో సంబంధం లేకుండా అక్షరాభ్యాసం చేస్తారు. అందుకే ఈ ఏడాది ఫిబ్రవరి 3న సరస్వతీ దేవాలయాలు కిటకిటలాడుతాయి. వసంత పంచమి రోజున విద్యార్థులు సరస్వతీదేవిని పూజించాలి. అంటే ఫిబ్రవరి 3న వసంత పంచమి వచ్చింది. ఆ రోజున విద్యార్థులు సరస్వతీదేవిని పూజించాలి. అవకాశం ఉన్నవారు, ఉండగలిగిన వారు ఉపవాస దీక్షను పాటిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. ముందుగా బ్రహ్మముహూర్తంలో లేచి కాలకృత్యాలు తీర్చుకొని పూజా మందిరంలో సరస్వతీదేవి విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ ఉంచాలి. ఆ తరువాత షోడశోపచారాల పూజలు చేసి సరస్వతి అష్టోత్తరంతో అమ్మవారిని పూజించి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. ఇలా చేస్తే పిల్లలకు విద్యాపరంగా ఎంతో శుభప్రదమని చెబుతున్నారు. అలా చేస్తే వారి జ్ఞానాభివృద్ధి సులభం అవుతుంది. పాఠశాలల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ఫలితాలు పొంది జీవితంలో విజయం సాధించడం ఖాయమని పండితులు చెబుతున్నారు. సరస్వతీ దేవత జ్ఞానం, కళ, సంగీతం, విద్య, విజ్ఞానానికి అధిష్టాన దేవత. ఆమె పుట్టినరోజున అనగా వసంత పంచమి రోజున ఈ దేవతను ప్రత్యేకంగా పూజలు చేస్తారు. అలా చేయడం వలన విద్యార్థులకు చదువులో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. విద్యార్థులకు మంచిగా చదివేందుకు ప్రేరణ ఇవ్వడానికి సరస్వతీ దేవతను పూజించడం ద్వారా వారు నూతన ఆశలు, శక్తిని పొందుతారు. ఈ రోజున సరస్వతీదేవిని పూజించి ఉపవాసం ఉండడం వల్ల విద్యార్థుల జీవితాల్లో ఆనందం, విజయం, ఆధ్యాత్మిక శ్రేయస్సు ఉంటుందని జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. Cashew. Lo cashew సూపర్ బంగారం.
లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తప్పకుండా కామెంట్ చేయండి.